మా సోదరిమణులు. నంద్యాల జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగింది. 21వ వార్డులో మంత్రి ఫరూక్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. వారితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేదల ఆరోగ్యం, మందుల ఖర్చులకు ఆసరాగా ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తోందని మంత్రి తెలిపారు. రైల్వే లైన్తో విస్తరణతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు త్వరలోనే శాశ్వత గృహ వినతి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీదేవి గారు దీనికి రిప్రజెంట్ చేసినటువంటి వరకు ఇప్పుడు పెన్షన్ పంచే విభాగంలో ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 2 ఏళ్ళు అన్ని వార్డులు కూడా తిరుగుతున్నాం, అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాం. ఏ గ్రామాలు కూడా మనం మిస్ చేయలేదు. ఇంతవరకు అన్ని గ్రామాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడో ఒకటిసారి పాల్గొంటున్నాం. ఎందుకంటే మనం ప్రజల దగ్గర పోలేదు అనేది రాకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఈవెంట్ లో ప్రజల దగ్గర పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మనం ఇది తప్పకుండా ఎవరు ఎక్కడన్నా సరే 1వ తేదీ వచ్చి మనం పెన్షన్ పంచడం ఏదన్నా అనివార్య కారణంలో ఏదైనా చెప్పలేము, కానీ తప్పకుండా పెన్షన్ కార్యక్రమం ఏదో ఒక విలేజ్ లో కానీ ఏదో ఒక వార్డులో కానీ మీరు మున్సిపాలిటీలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనతో పాటు అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ ఒకటి టెన్షన్ గా ఎప్పుడు ఏ ప్రభుత్వం భారతదేశంలో ఇవ్వడం లే. తెలుగుదేశం పార్టీ తప్పనిచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మీకు టెన్షన్ గా 1వ తేదీ ఉదయాన్నే లేచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని పేదవారికి ఎవరైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పేదవారు 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మాత్రలు తీసుకోవాలా, వాళ్ళ ఆరోగ్యం కోసం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు అందరూ అడిగారు ఏం చేస్తారు మా అందరూ మాత్రం కావాలి కదా అంటారు. ఎందుకంటే ఈ వయసులో అందరికీ కూడా అవసరం. కాబట్టి మళ్ళీ ఇది 21